మంగోలియన్ చికెన్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, కొత్తిమీర, అల్లం, టొమాటో, వెల్లుల్లిపాయలు, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా పెప్పర్, ఓకే, మిరియాల పొడి. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ చికెన్ వేసి కుక్ చేసుకుందాం. ఎందుకంటే చికెన్కి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని అది కుక్ అవుతూ ఉంటుంది. మిగిలిన యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని అడ్డులు తొలగించుకుందాం. మనం వేడెక్కడానికి టైం పట్టేలా ఉంది. ఈలోపు వెల్లుల్లి చాప్ చేద్దాం. ఓకే, ఇలాగ వేడైంది కదా, ఫస్ట్ గార్లిక్ కూడా వేసేద్దాము. ఫ్లేవర్ కూడా అంటుకుంటుంది. ఫస్ట్ గార్లిక్, ఓకే, దెన్ చికెన్. అల్లం చాప్ చేసుకుంటున్నా. ఇది ఈ విధంగా మనము ఫైన్ చాప్ లాగా చిన్న చిన్నగా చేసుకుంటున్నాం కదా, ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పోగుల్లాగా వదిలేయచ్చు. స్ట్రిప్స్ అనమాట, అంటే జూలియన్స్ అంటాం కదా, ఆ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, ఫైన్ చాప్ చేసుకుంటున్నాం కొత్తిమీర కూడా. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర కూడా ఏమవుతుందంటే మొత్తం సాటే అయిపోతుంది, నీట్గా బర్న్ అయినట్టుగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయేసి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక ఫైన్ ఇగురులాగా అనమాట, గ్రేవీ అంటాం కదా, ఇంచుమించు ఆ టైప్లో అది కూడా తయారవుతుంది.
తర్వాత టొమాటో. స్ప్రింగ్ ఆనియన్స్ దీంట్లో బాగా ఎక్కువ పడతాయి. చూస్తున్నాం కదా, బోల్డ్ అని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాం. ఎందుకంటే డిష్ పేరే స్ప్రింగ్ ఆనియన్స్ కాబట్టి బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఇవి పడతాయన్నమాట క్వాంటిటీ. సో దీన్ని హాఫ్గా చేసుకుందాం చాలు. వీటిని కూడా డిష్లో వేసుకుందాం. కొద్దిగా బిల్డ్ అయితే చాలు. కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆ పచ్చిదనం పోతుంది, అందులో కరకరలాడే గుణం ఉంది కదా, అది తగ్గనట్లుగా వేగాలంతే. దెన్ సీజనింగ్, పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ కొద్దిగా సాల్ట్. కొద్దిగానే వేసుకోండి సాల్ట్. దీంట్లో మళ్ళీ సోయా సాస్ వేస్తాం కదా, దాంట్లో ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బోల్డ్ వేసాము. అవన్నీ విల్డ్ అయిన తర్వాత, అంటే దగ్గరకు వచ్చిన తర్వాత తక్కువగా అయిపోయాయి, సరిపోయింది ఇప్పుడు. దెన్ సోయా సాస్ వేసుకున్నాం. పర్ఫెక్ట్గా వచ్చింది, ఇక్కడికి సరిపోతుంది, ఇక్కడికి వదిలేద్దాం. ఓకే, వీటన్నింటినీ కాస్త పక్క జరిపేసుకొని, చిన్న ఇంగ్రీడియంట్ మిస్ అయింది మనం వేసుకోవాల్సింది, అది కూడా వేసుకోవాలి కదా. ఎలాగూ రెడ్యూస్ అయిపోతుంది వెనిగర్. వెనిగర్ యూజువల్ ఏమవుతుందంటే కుక్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ మాత్రమే మిగులుతుంది. వెనిగర్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సేమ్ విత్ వైన్స్ ఆల్సో. మనం వైట్ వైన్ ఇట్లాంటివి ఏమైనా వేసి కొద్దిమంది కుక్ చేస్తూ ఉంటారు కొన్ని డిషెస్, అవి కూడా అంతే. వైన్ వేసారా అనుకుంటారు కానీ ఇన్ఫ్యాక్ట్ అందులో ఉన్న ఫ్లేవర్ మాత్రమే దాంట్లోకి వస్తుంది. వైన్లో ఉన్న ఆల్కహాల్ కానీ లేకపోతే ఆ స్పిరిట్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి, ఉండవు. సేమ్ విత్ వెనిగర్. వెనిగర్లో కూడా ఆ మాయిశ్చరు, తడి అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ ఆ ఫ్లేవర్ మాత్రమే మిగులుతుంది. ఓకే, యాజ్ ఏ సైడ్ we will go to presentation. First we will present. అంతే, చిన్న డిష్, టేస్టీగా ఉంటుంది. నీట్గా ప్రెజెంట్ కూడా చేసేసుకున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్.